మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను ఎమిలియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజా సమస్యలపై ప్రత్యేక చర్యలు ప్రజా వేదికలో ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ తుక్కుగూడ మున్సిపాలిటీలో విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేషెంట్లకు బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్న ఎమ్మెల్సీ కవిత హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలపై సమీక్ష విజయనగరం జిల్లా సాలూరులో వాలంటీర్ల సత్కార సభ వాలంటీర్ వ్యవస్థ దేశానికి ఆదర్శమన్న జిల్లా కలెక్టర్ సిరిసిల్ల జిల్లా చందుర్తి పిహెచ్సిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు కరోనా టెస్టులు వ్యాక్సినేషన్ పై ఆరా తీసిన కృష్ణ భాస్కర్ డీటెయిల్స్ చూస్తే మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ప్రజా వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వేదిక ద్వారా మంత్రి ఫిర్యాదులు స్వీకరించారు ప్రజల నుండి ప్రతి సమస్యపై అధికారులతో చర్చించి సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి అన్నారు అక్కడే ఉండండి మీరు ఏం పడడం చెప్తాను ఏం కాదా నీకు అప్పు ఇచ్చినావు మిత్రులకి ఇచ్చింది కూర్చోబెట్టాను జాబులు చూస్తాయి దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రమ పట్టుదల వల్లే ఇది సాధ్యమైందని వెల్లడించారు తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిరాలలో 2 కోట్లతో నిర్మించిన 33/11 kV సబ్స్టేషన్ మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారం అయిపోతుందన్న సమైక్య పాలకుల అంచనాలను పటాపంచలు చేస్తూ ఒక్క నిమిషం కూడా విద్యుత్ కోతలు లేకుండా కరెంటును అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనమని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కాంటేకర్ మధుమోహన్ డిఈ హనుమంత్ రెడ్డి ఏడీఏ వెంకటేష్ గౌడ్ మున్సిపాలిటీ నాయకులు ప్రజాప్రతినిధులు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు అంటే ఎక్కువ 80% ఆఫ్ ది కన్స్యూమర్స్ కనెక్టివిటీ ఓవర్ ఉంది కాబట్టి ఇక్కడ మార్కెట్ యార్డ్లోనే ఉంది మేడం ఏడీ యార్డ్స్ దాని పక్క ఇంకో 400 యార్డ్స్ ఇస్తే ఏర్పాటు చేయడం జరిగింది సబ్స్టేషన్ ఇనాగరేషన్ కోసం తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ గారు మధుమోహన్ గారు వైస్ చైర్మన్ వెంకటరెడ్డి గారు గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ హాజరవడం జరిగింది దాంతోపాటు ఆ గ్రామం సంబంధించిన అధికారులు అనధికారులు ప్రజానీకం అందరూ అటెండ్ కావడం జరిగింది అందరూ కోవిడ్ నిబంధనలు పాటించేసేసి ఈ ప్రోగ్రాం అటెండ్ కావడం జరిగింది ఇటు సబ్స్టేషన్ ఇనాగరేషన్లో మా గౌరవనీయులు ఎస్సీ మురళీకృష్ణ గారు మరియు డి కందుకూరు హనుమంత్ రెడ్డి గారు అండ్ ఈ సివిల్ నిర్దోష్ రెడ్డి గారు మహేశ్వరం ఈ గోపయ్య వాళ్ళ సిబ్బంది అందరూ హాజరు కావడం జరిగింది అంటే మనం జనరల్గా ఏదైనా సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలనుకుంటే మనం లోడ్ సెంటర్ను చూసుకుంటాం మనం అంటే సరౌండింగ్ ఏరియాలో లోడ్ ఎక్కువ వస్తుంది అంటే మనం ఏదో మూలకి సబ్స్టేషన్ పెట్టేసేసి మనం దూరంలో కన్జ్యూమర్స్ ఉన్నప్పుడు పెట్టేస్తే టైలెంట్ కన్జ్యూమర్స్కి లో వోల్టేజ్ వచ్చే ఆ సమస్య రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మధ్య సెంటర్ ఆఫ్ ది లోడ్ సబ్స్టేషన్ మనం ఏర్పాటు చేస్తాము అదే ఉద్దేశం ఉంది అదే వోల్టేజ్ బెటర్ వోల్టేజ్ ఉంటుంది ఇండ్లలో
మనకు ఎలాంటి లో వోల్టేజ్ సమస్య వల్ల రైతాంగానికి మోటార్లు కాలిపోవడం అట్లాంటి సమస్య ఉండదు. అలాగే గృహోపకరణాలు లో వోల్టేజ్ వల్ల గృహోపకరణాలు కాలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి సమస్యలు లేకుండా ఉండడం కోసం మనం లోడ్ సెంటర్లో మనం రావిరాల్లో మనం ఏర్పాటు జరిగినాము. దీని చుట్టుపక్కల కూడా మనకు ఇండస్ట్రియల్ సబ్స్టేషన్ ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి మనకు ఫ్యాబ్ సిటీ కానీ హార్డ్వేర్ పార్క్ కానీ సో ఈ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఈ సబ్సిడీ వేరే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ఫ్యాబ్ సిటీ హార్డ్వేర్ నుండి వేరుపాటు చేయడం వల్ల ఈ ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్ కూడా నాణ్యమైన కరెంట్ ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మేము ఆ విధంగా అని చెప్పేసి లోడ్ సెంటర్లో రావిరాల గ్రామంలో మనం సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 24 గంటలు కరెంట్ ఇవ్వడం జరిగింది సార్. ఎలా సాధ్యమైంది సార్? మీ యొక్క కృషి, మీ యొక్క డిపార్ట్మెంట్ కృషి వృధా పోలేదని అనిపిస్తుంది. కరెంట్ అసలు కట్ అవడమే ఉండదు. ఎలా సాధ్యమైంది సార్? ఇదంతా ప్రభుత్వం మా డిపార్ట్మెంట్ పైన చూపిన శ్రద్ధ. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ను మనం మొదటగా డెవలప్మెంట్ చేసేస్తే కానీ అన్ని మిగతా రంగాలపైన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ పవర్ కనెక్షన్ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇదివరకు మనము కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవర్ హాలిడేస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈవినింగ్ అవర్స్, పీక్ లోడ్ అవర్స్ అని చెప్పేసి మనం పవర్ ఇంటరప్షన్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పవర్ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ జరగడం వల్ల కొత్త సబ్స్టేషన్లు అలాగే పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం అయింది. దాంతోపాటు కొత్త సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం అనేది ఆ నెట్వర్క్ పోర్టల్ ఎంటర్ చేసేసి మనకు విద్యుత్ కొరత లేకుండా అంటే డిమాండ్కు అలాగే జనరేషన్కు గ్యాప్ ఏమాత్రం లేకుండా సో టోటల్గా మనకు సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సబ్స్టేషన్ ఇనాగరేషన్ కోసం తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ గారు మధుమోహన్ గారు కరోనా కష్టకాలంలో పేషెంట్లను బాధిత కుటుంబాలను నిండు మనసుతో ఆదుకుంటున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గత ఏడాది లాక్డౌన్ సమయంలో ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న అనేక మంది కరోనా బాధితులకు, వలస కార్మికులకు, ఉద్యోగులకు సాయం అందించిన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతము అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. కోవిడ్ పేషెంట్లకు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలపై కవిత సమీక్ష నిర్వహించారు. హెల్ప్ లైన్ ద్వారా మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఎమ్మెల్సీ కవిత పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పలు ఆసుపత్రులపై, వైద్యులపై, కరోనా పేషెంట్లతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు. విజయనగరం జిల్లా సాలూరులో గ్రామ వార్డు వాలంటీర్ల సత్కార సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఉన్న 5 వాలంటీర్లకు సేవా వజ్ర, 25 మంది వాలంటీర్లకు సేవారత్న, 1243 మంది వాలంటీర్లకు సేవామిత్ర పురస్కారాలతో ప్రశంసా పత్రం, బ్యాడ్జ్, దుశ్శాలువాలతో సత్కరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలులో రాష్ట్రంలోనే విజయనగరం జిల్లా మొదటి స్థానంలో ఉందని, ఇందుకు వాలంటీర్లే ప్రధాన కారణమని కలెక్టర్ తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శమని కొనియాడారు. కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్ కుర్మానాథ్, జిల్లా పరిషత్ సీఈఓ వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్పర్సన్ ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. వైస్ చైర్మన్ అత్యంత అద్భుతమైన డైనమిక్ అండ్ ఆల్సో అందమైన దీప్తి మేడం గారికి, అలాగే కుర్మానాథ్ గారికి, సిఇఓ జిల్లా పరిషత్ గారికి, అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, అలాగే మిత్రులారా, ఇవాళ సభాధ్యక్షత స్థానంలో స్థానిక శాసనసభ్యులు పీడిక రాజన్న దొర గారు ఈ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా, ఎంతో గౌరవప్రదంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో మహమ్మారి కరోనా బారిన పడి వారి యొక్క కొరత ఇక్కడ ఈ సమావేశంలో నిజంగా కనిపిస్తుంది. వారిని నేను సంప్రదించినప్పుడు వారి ప్రతినిధిగా మరి పూజ్యులు ఈశ్వరమ్మ గారు ఉన్నారు. వారి ద్వారా ఈ సమావేశాన్ని ఎక్కడ కూడా పరచకుండా మీరు కొనసాగించాలి అని ఆయన నాతో మాట్లాడి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే
గౌరవ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ నెల చివరి లోపల ఈ ఉగాది పురస్కారాలు ఈ నెలలో పూర్తి చేయాలనేటటువంటి కారణంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఏదేమైనా గౌరవ శాసనసభ్యుల యొక్క ఆశీస్సులు, వారి యొక్క ప్రోత్సాహం ప్రతి ఒక్క వార్డు వాలంటీర్ మీద, అలాగే గ్రామ వాలంటీర్ మీద తప్పనిసరిగా ఉంటుందని తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏ విధంగా అయితే అవకాశం ఇచ్చారో నాకు కూడా అలాగే అవకాశం ఇచ్చారు. అన్ని జిల్లాల యొక్క కలెక్టర్లను మార్చేశారు. గత ప్రభుత్వంలో ఎన్నుకోబడినటువంటి జిల్లా కలెక్టర్లు అయితే అందరూ జిల్లా కలెక్టర్లు మారినారు, ఒక విజయనగరం జిల్లా కలెక్టర్ తప్ప. నాకు నిజంగా అది ఒక గొప్ప వరంగా భావిస్తాను. నాకు ఇంత మంచి అవకాశం లేకపోయింటే, ఇంతమంది నిరుద్యోగులకి ఉద్యోగం ఇచ్చే అవకాశం లేకపోయింటే నేను జీవితాంతం బాధపడేవాడిని. ఒక ఐఏఎస్ గా సాధించాలి అనుకున్న జిల్లా కలెక్టర్ కి ఎప్పుడు కూడా ఏం గుర్తుంటుందంటే, రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆకస్మిక తనిఖీ చేశారు. కరోనా టెస్టుల నిర్వహణ, వ్యాక్సినేషన్ పై ఆయన ఆరా తీశారు. కరోనా కట్టడికి మండల అధికారులు చేపట్టిన చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తర్వాత మనకి సీరియస్ కేసులు ఎన్నో వచ్చాయి. దాని తర్వాత ప్రచారం గురించి కూడా అవ్వడం జరిగింది. ఇంతవరకు మండల యంత్రాంగం కష్టపడి పనిచేస్తున్న ఈ విషయంలో తప్పకుండా మేము జిల్లా యంత్రాంగం తరఫున మండల వారందరికీ కోరుకుంటున్నాం, ఎట్టి పరిస్థితులు అప్రమత్తంగా ఉండండి, ఎక్కడ ఛాన్స్ తీసుకోకండి, 2 మాస్కులు ధరించండి, దయచేసి టీకా తీసుకోవాలని కూడా మా విన్నపం చేసుకుంటున్నాము. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే 2-3 వారాలు కీలకం ఉంటుంది కాబట్టి ఈ టైంలో మాత్రం అనవసరంగా బయటికి వెళ్ళి లేదా ప్రజలు సందర్శించే చోటు వెళ్లకుండా మీరంతా మీరే మెయిన్గా ఏ ఏరియా నుంచి వస్తుంది? మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో ఏర్పాటు చేసిన హెల్త్ కేర్ ఫార్మసీ సెంటర్ను ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రజలందరూ కరోనా ప్రోటోకాల్ పాటించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. అత్యవసర సమయంలో మాత్రమే బయటకు రావాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జయరాములు, గ్రామ సర్పంచ్ అనూష, ఎంపీటీసీ లహరిరెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అమర సేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దయచేసి అందరూ కూడా కరోనా ప్రోటోకాల్ పాటించండి, అత్యవసరం అయితే తప్ప బయటకు రాకండి, అందరూ కూడా ఇళ్లలోనే సేఫ్గా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఒక నెల రోజులు ఇది సెకండ్ వేవ్, ఇది స్ట్రెయిన్ కొంచెం సివియారిటీ ఎక్కువగా ఉన్నందున అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మాస్కులు ధరించండి. అత్యవసర పరిస్థితిలో బయటకు వెళ్లాల్సి వస్తే డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్కులు ధరించండి, శానిటైజర్లు వాడండి, ఇంట్లో ఉన్న అడుపదడుప చేతులు కడుక్కోండి. ఎక్కడికన్నా వెళ్ళి ఏమైనా వస్తువులు తీసుకొచ్చుకున్నప్పుడు కూడా వాటిని కూడా శుభ్రంగా కడిగి ఇంట్లోకి తీసుకోండి. అంతేకాకుండా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా డిస్టెన్స్ పాటించి మాస్కులు వేసుకోండి. చాలామంది ఏం చేస్తున్నారు, మాస్కులు వేసుకుంటున్నారు కానీ మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాస్కులు కిందికి జరిపి మళ్ళీ మాట్లాడుతున్నారు. అట్లా కావద్దు. మాస్క్ వేసినామంటే బయటకు వెళ్ళిన తర్వాత తీయకుండా మాస్క్ ధరించే ఉండాలి. అంతేకాకుండా వ్యాక్సిన్ వేసుకోండి. దయచేసి అందరూ కూడా వ్యాక్సిన్కి భయపడొద్దు. కొంచెం జ్వరం వస్తే తప్ప ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వ్యాక్సిన్ వేసుకోండి. కోవిషీల్డ్ ఉంది, కోవాక్సిన్ ఉంది, ఏదైనా పర్వాలేదు. పిహెచ్ సెంటర్లకు పోతే వేస్తారు, లేదంటే గ్రామంలో కూడా మనం సెంటర్లు పెట్టిస్తూ ఉన్నాము, క్యాంపులు పెట్టిస్తూ ఉన్నాము. అక్కడ కూడా వచ్చి అందరూ కూడా వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కాబట్టి దయచేసి అందరూ కూడా
కోవిడ్ ప్రోటోకాల్ పాటించండి, కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండండి. వచ్చింది చాలా సివియర్గా వస్తుంది కాబట్టి మరి ఆ సివియారిటీని తప్పించుకోవాలంటే అందరూ కూడా స్వీయ నియంత్రణ పాటించాలి. ఎవరికి వాళ్ళే కోవిడ్ రక్షణ చేసుకోవాలి, మనకు మనమే స్వీయ నియంత్రణ పాటించుకోవాలి. ఎదుటోళ్ళలో ఉన్నదని మనం అనుకోవాలి, మనకుందని ఎదుటోళ్ళు అనుకోవాలి. అంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి అందరూ కూడా ఇళ్లలోనే సేఫ్గా ఉండండి. ఒక నెల రోజులు జాగ్రత్తగా ఉండండి. నెల రోజులు కనుక మనం దీన్ని బయటపడ్డట్టయితే ఇంకా అందరం సేఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. చైన్ స్టార్ట్ అయింది, ఆ చైన్ బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. కోవిడ్ చైన్ బ్రేక్ చేయాలంటే అందరం సేఫ్గా ఉండాలంటే అందరూ మాస్కులు ధరించండి, అందరు ఇంట్లో సేఫ్గా ఉండండి. అత్యవసరమైతేనే బయటకు వెళ్ళండి, బయటకు వెళ్ళినప్పుడు డిస్టెన్స్ పాటించండి. అందరూ కూడా వ్యాక్సిన్ కూడా వేసుకోవాలండి. ఈవినింగ్ నైట్ ఏదైతే నైట్ టైం కర్ఫ్యూ విధించడం జరిగింది, అందరికీ కూడా మెడిసిన్స్ కూడా సప్లై చేస్తాం. ఎవరికైతే కోవిడ్ టెస్టులు కూడా చేస్తూ ఉన్నాం. వైద్య విధాన పరిషత్ హాస్పిటల్ ద్వారా కూడా చాలామంది కోవిడ్ టెస్టులు చేస్తూ ఉన్నారు. పిహెచ్ సెంటర్లో కోవిడ్ టెస్టులు చేస్తూ ఉన్నారు, వ్యాక్సిన్లు వేస్తూ ఉన్నాం. అదేవిధంగా కోవిడ్కి ఏదైతే కోవిడ్ ప్రోటోకాల్ ఉంటో దాన్ని కూడా పాటించమని చెప్పేసి అన్ని రకాల కూడా మరి చెప్పడం జరుగుతూ ఉంది. మాస్కులు ధరించమని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మెడిసిన్స్ ఎవరికైతే కోవిడ్ ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళకు కూడా మెడిసిన్ సప్లై కూడా ఆశా వర్కర్ల ద్వారా చేయడం జరుగుతూ ఉంది. ఐసోలేషన్ సెంటర్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఐసోలేషన్ సెంటర్ రామాయణపేట కావచ్చు, అదేవిధంగా మెదక్లో కూడా ఐసోలేషన్ సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. అంతేకాకుండా హాస్పిటల్లో కూడా వాళ్ళకి ట్రీట్మెంటు, వాళ్ళకి ఆక్సిజన్ కానీ వెంటిలేటర్లు కానీ వైద్య విధాన పరిషత్ ద్వారా మెదక్లో మరి అవైలబుల్గా ఉంచడం జరిగింది. ఎక్కడైనా ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళ ఫోన్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటే కూడా వాళ్ళను వేరే హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆశా వర్కర్ల ద్వారా వాళ్ళకి మెడికేషన్ కూడా జరుగుతూ ఉంది. ఇన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే స్వీయ నియంత్రణ పాటిస్తామో అప్పుడే ఈ కరోనా చైన్ బ్రేక్ చేయగలుగుతాం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఎవరికి వాళ్ళే స్వీయ నియంత్రణ మేడం 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 కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చెల్లా స్వరూపారాణి ఆధ్వర్యంలో నూతనంగా కొనుగోలు చేసిన 8 వాటర్ ట్యాంకర్ ట్రాక్టర్లను, వాహనాలను ఆయన ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ నగరంలో హరితహారంతో నాటిన మొక్కలతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 65 లక్షలతో నూతనంగా 8 వాటర్ ట్యాంకర్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే దాదాపు 9 కోట్ల రూపాయల నిధులతో పారిశుద్ధ్యం కోసం అధునాతన టెక్నాలజీతో కూడిన స్వీపింగ్ యంత్రాలు, కాంపాక్టర్లు, స్వచ్ఛ ఆటోలు, పలు ట్రాక్టర్ కొనుగోలు చేసినట్లు చెప్పారు. వీటి ద్వారా నాటిన మొక్కలను నీరు పోయడంతో పాటు అత్యవసర సమయంలో డివిజన్ల ప్రజల నుంచి మంచినీటి కోసం వాడనున్నట్లు తెలిపారు. పూర్తి కార్యాచరణతో అన్ని డివిజన్లలో మొక్కలకు నీరు అందించే విధంగా కాపాడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఈఈ రామన్, ఏఈ నిఖితా తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పెట్టిన చెట్లకు సంబంధించి మరి నీరు పోయడానికి కానీ మరి ఇతర ప్రజల అవసరాలకు సంబంధించి మరి గతంలో ఎన్నో పాతకాలంలో పెట్టిన ట్యాంకర్స్, ట్రాక్టర్స్ చాలా ఇబ్బందికరంగా తయారై రిపేర్స్ వస్తూ ఉంటాయి. మరి దాంట్లో ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉన్నారు. తీసుకొచ్చుకొని మరి మంత్రి గారి ఆదేశాల మేరకు, వినోద్ కుమార్ గారి ఆదేశాల మేరకు 8 కొత్త ట్యాంకర్లు, ఇతర ట్రాక్టర్స్, న్యూ ట్రాక్టర్స్ దాదాపు 65 లక్షల రూపాయలతోటి ఈరోజు పర్చేజ్ చేయడం జరిగింది. దీనివల్ల మనం పెట్టిన చెట్లను కాపాడుకోవడంతో పాటు ప్రజలకు ఎప్పుడైనా అవసరం ఉన్న పబ్లిక్ సప్లైకి సంబంధించి కూడా మన ట్రాక్టర్స్ పంపించే అవకాశం ఉంటుంది. మరి ఇదే కాకుండా మరి గతంలో నడుస్తున్న ట్యాంకర్స్ అన్నింటినీ కూడా రిపేర్ చేయించుకొని దాదాపుగా 15-16 ట్యాంకర్స్ విత్ ట్రాక్టర్స్ ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన కార్యక్రమాలు తీసుకోబోతూ ఉన్నాం.
ఇవన్నీ కూడా ప్రజలకు మరి సౌకర్యాలు కల్పించాలని ఆలోచనతో భాగంగా తీసుకునే కార్యక్రమాల్లో భాగంగా మరి మేము వచ్చిన తర్వాత మా పాలకవర్గం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 8-9 కోట్ల రూపాయలు వెచ్చించి మరి అనేక వాహనాలు కొనుగోలు చేయడం జరిగింది. చాలా మెకనైజ్డ్ సిస్టమ్ మరి శానిటేషన్ పరంగా కానీ మరి ఇతర వాటర్ సప్లై సంబంధించిన విషయంలో కానీ ఇతర కార్యక్రమాలు తీసుకుపోతూ ఉన్నాం. మరి దీనివల్ల పని తొందరగా అవడంతో పాటు ప్రజలకు సౌకర్యాలు తొందరగా కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి డాక్టర్స్ అన్నీ కూడా మరి మంచిగా వాడుకొని ప్రజలందరికీ కూడా చెట్లకు ముఖ్యంగా హరితహారం సంబంధించిన ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక చెట్లు పెంచడం అనేది మరి హరితహారం కార్యక్రమంలో మరి చెట్లు ఎండిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి కార్పొరేటర్గా ప్రతి ఒక్కరి అందరి మీద ఉంది. కాబట్టి ప్రజల మీద ఉంది. కాబట్టి ఎక్కడైనా చెట్లు ఎండిపోతున్నట్టు మీ దృష్టికి వస్తే తప్పకుండా కూడా నగరపాలక దృష్టికి మీ గౌరవ కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చినట్లయితే తప్పకుండా కూడా వెంటనే ట్యాంకర్ పంపించి వాటర్ పోయించే ఆ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. గతంలో మరి టెండర్ సిస్టమ్ ద్వారా మరి ట్యాంకర్స్ కిరాయి తీసుకొని మరి నడిపించే పరిస్థితి ఉండే. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉండే. ప్రతి సంవత్సరం టెండర్ పెట్టడం, టెండర్లో మరి లెస్ వేసిన కాంట్రాక్టర్ సరిగ్గా పనిచేయకపోవడంతో చెట్లు కూడా చాలా ఇబ్బందికరంగా మరి మారే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక వన్స్మరాల్ నిర్ణయం తీసుకొని కొత్త ట్రాక్టర్స్ కొన్నాం. కాబట్టి ఈ చెట్లకు సంబంధించి పూర్తి స్థాయి కార్యాచరణ తీసుకొని అన్నిటి విధులలో కూడా మంచినీరు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ, నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు, పిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, రూరల్ ఇన్ఛార్జి భూపతి రెడ్డి, అర్బన్ ఇన్ఛార్జ్ తాహిర్ బిన్ హందాన్ పాల్గొని మాట్లాడారు. దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున సామాన్య ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని జిల్లా కాంగ్రెస్ భవన్లో కరోనా హెల్ప్ లైన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. జిల్లా ప్రజలకు కరోనాకు సంబంధించిన సహాయం అందించడానికి ఈ కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు. ఈ కరోనా మహమ్మారి వల్ల ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. వారికి సహాయపడవలసిందిగా దేశంలోని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, పదవుల్లో ఉన్న నాయకులకు అందరికీ ఆమె పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గారు, శ్రీనివాస్ కృష్ణన్ గారు కలిసి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానవ్ మోహన్ రెడ్డి గారికి కానీ, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాకు కానీ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కానీ ఒక హెల్ప్ లైన్ నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ అందుబాటులో ఉండగా ఈ కోవిడ్-19 కోసం ఒక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కలిసి ఒక కోవిడ్-19 హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాల్సిందిగా మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఒక కమిటీని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆనంద్ మోహన్ రెడ్డి గారు అనివార్య కారణాల వల్ల ఈ ప్రెస్ మీట్ అటెండ్ కాలేకపోయారు. ఆ బాధ్యతను నాకు అప్పచెప్పారు. ఒక కమిటీని ఈరోజు మా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఎల్లవేళలా 24/7 ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమయానుకూలంగా ప్రతి 4 గంటలకు ఒక షిఫ్ట్ మార్చి ఇక్కడ పనిచేసేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీని ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే జిల్లాలో ఉన్న ఎక్కడ ఉన్న మారుమూల ఈ కరోనా మహమ్మారి వల్ల ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. వారికి సహాయపడవలసిందిగా దేశంలోని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, పదవుల్లో ఉన్న నాయకులకు అందరికీ ఆమె పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గారు, శ్రీనివాస్ కృష్ణన్ గారు కలిసి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానవ్ మోహన్ రెడ్డి గారికి కానీ, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాకు కానీ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కానీ ఒక హెల్ప్ లైన్ నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ అందుబాటులో ఉండగా ఈ కోవిడ్-19 కోసం ఒక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కలిసి ఒక కోవిడ్-19 హెల్ప్ లైన్ ఏర్పాటు రాష్ట్ర గురించి మేము మాట్లాడలేము. కానీ మా నిజామాబాద్ జిల్లా మట్టుకు నిజామాబాద్ జిల్లా ఏం తక్కువ చేసిందండి. ఈరోజు 4 ఎంపీలు ఉన్నారు, 3 ఎంపీలు ఉన్నారు, 2 రాజ్యసభ మెంబర్స్ ఉన్నారు, 1 పార్లమెంట్ మెంబర్ అంటే లోక్సభ మెంబర్, 4 ఎమ్మెల్సీలు ఉన్నారు. గంగాధర్ గారు ఉన్నారు, ఆకులత గారు ఉన్నారు, రాజేశ్వర్ గారు ఉన్నారు, ఇంకా ముఖ్యమంత్రి బిడ్డ కేసీఆర్ కూతురు కవిత గారు ఉన్నారు, 4 ఎమ్మెల్సీలు ఉన్నారు, 1 మినిస్టర్ ఉన్నాడు, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరూ కూడా రూలింగ్ పార్టీ వాళ్ళే. ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడు.
జిల్లా పరిషత్ చైర్మన్, మేయర్ ఇంతమంది ప్రజలు ఎన్నుకొని పంపిస్తే ఈరోజు జిల్లాలో ఏం జరుగుతుందండి? ఎక్కడైనా ఒక ప్రజాప్రతినిధి ఇప్పుడు నెల రోజులు కనబడుతున్నారు రోడ్ల మీద. ఎక్కడైనా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేసి ఉన్నాయా? అంటే ప్రాణభయం వాళ్ళకే ఉందా, ప్రజలకు లేదా? అంటే ఎందుకైనా ప్రజాప్రతినిధులు ముందుంటే మీరు వసతులు చూస్తారా, లేకుంటే చావు భయంతోనే ఇంట్లో దాక్కుంటారా? నాతో పాటు అని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిన మాట, నాతో పాటు నేను కూడా అసెంబ్లీ స్థాయిలో నిలబడి ఎవరైతే కరోనా బారి పడ్డారో అందరినీ ఆదుకుంటాం, కోట్ల రూపాయలు ఖర్చు పెడతామన్న ముఖ్యమంత్రి గారు మరి మీ యొక్క ఎమ్మెల్యేలు అందరూ కాన్ఫరెన్స్లో ఉంటారని ఆ రోజు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ మందిరంలో ప్రకటించిన మీరు ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఎక్కడైనా ఏ అసెంబ్లీ స్థానంలోనైనా ఉండి వారికి సహాయాలు ఇచ్చేటువంటి కనీసం పలకరింపులు చేస్తూ ఉన్నారా మీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీతక్క గారు ఈ రాష్ట్రంలో మా భూపతి రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ యొక్క ఎమర్జెన్సీ వచ్చేసింది, మెడికల్ ఎమర్జెన్సీ. అటువంటి తరుణంలో బీద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు లక్షలాది రూపాయలు హాస్పిటల్లో ఖర్చు పెట్టుకుంటే కుటుంబ పెద్దకు ఏమైనా కరోనా వస్తే భయానికి మరి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో కరోనా పాజిటివ్తో హోమ్ ఐసోలేషన్లో ఉంటూ మానసికంగా కృంగిపోతున్న కరోనా బాధితులకు బాసటగా నిలిచేందుకు సామ్రాట్ అశోక చారిటబుల్ ట్రస్ట్ నడుం బిగించింది. ఇందులో భాగంగా పీపీ కిట్లను ధరించి కరోనా సోకిన బాధితుల వద్దకు వెళ్లి ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాలు కలిగిన కిట్లను అందిస్తూ ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహిస్తూ వారిలో మానసిక బలాన్ని పెంపొందిస్తున్నారు. మానసికంగా కృంగిపోకుండా ఇంటింటికి తిరుగుతూ ధైర్యాన్ని నింపుతున్నారు. ప్రస్తుతం ప్రధానంగా ఇమ్యూనిటీ పవర్ లేక మానసిక ఆందోళనతో చాలా మంది మరణిస్తున్నారని, ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షులు అశోక్ తెలిపారు. धैर्य रहना इंपॉर्टेंट मन मन थोडे विचलित होते नका घाबरू नका काही उगाच मला दाम आल्यासारखं वाटतंय मला खूप जेणं दुसऱ्याला सांगा आधी मी ताप येत होती दमाल्यानंतर रोज एक लावायचा एक अर्ध्या घंटा 1 घंट्याला हाताला लावायचं त्याच्यामध्ये साप नाही त्याच्यामध्ये मेन काय आहे अशोकाला है कौन है रोड पे आ रही బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబ్నగర్ జిల్లాలో ప్రజా సమస్యలపై ప్రత్యేక చర్యలు, ప్రజావేదికలో ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. తుక్కుగూడ మున్సిపాలిటీలో విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు, ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కరోనా పేషెంట్లకు, బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్న ఎమ్మెల్సీ, హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలపై ఆరా తీసిన కల్వకుంట్ల కవిత. విజయనగరం జిల్లా సాలూరులో వాలంటీర్ల సత్కార సభ, వాలంటీర్ వ్యవస్థ దేశంలోనే ఆదర్శమన్న జిల్లా కలెక్టర్. సిరిసిల్ల జిల్లా చందుర్తి పిహెచ్సిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు, కరోనా టెస్టులు, వ్యాక్సినేషన్ పై ఆరా తీసిన కృష్ణ భాస్కర్.
ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.